वेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रुतचेतनमन्दारं श्रीनिवासमहं भजे। అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ధర్మార్థ కామమోక్ష ప్రతిపాదకమైన శ్రీమన్మహాభారతంలోని అరణ్య పర్వని పారాయణ చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు మనం అగస్త్య మహర్షి సముద్రాన్ని శుష్కింపజేసిన తరువాత మళ్ళీ అది ఎట్లా నీళ్లతో నిండుతుంది అని బ్రహ్మదేవుణ్ణి దేవతలందరూ కూడా అడిగినప్పుడు ఆయన ఒక విశేషాన్ని చెప్తారు. కాలాంతరంలో ఒక మహానుభావుడి చేత అది మళ్ళీ నిండింపబడుతుంది అని చెప్పారు. ఆ వృత్తాంతం విందామని నిన్నటి కథాశ్రవణంలో చెప్పుకున్నాం. భగీరథుడు అనేటువంటి మహాత్ముడు ఆ సముద్రాన్ని మళ్ళీ పూరించేటటువంటి ప్రయత్నం చేయబోతూ ఉంటారు. దానికి ముందరగా సగరోపాఖ్యానం కూడా చెప్పుకుంటూ ఉన్నాం. ఆచార్యుల వారితో ముందు ఈనాటి కథాశ్రవణంలో ప్రవేశించేటప్పుడు సత్సంకల్పం ఆచరించుకుందాం. ఆ తరువాత మనం జరిగినటువంటి కథని శ్రద్ధగా విందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం నమస్తే గణనాథాయ గణానాం పదయే నమః భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయకా శ్రీనివాసధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వరప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి షడధికశతతమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ షడధికశతతమోऽధ్యాయః. లోమశ ఉవాచ తానువాచ సమేతాంస్తు బ్రహ్మా లోకపితామహః గచ్చధ్వం విబుధాః సర్వే యథా కామం యథేప్సితం महता कालयोगेन प्रकृतिं यास्यतेर्नवः ज्ञातींश्च कारणं कृत्वा महाराजो भगीरथः
పూరయిష్యతి తోయౌఘైః సముద్రం నిధిమంభసాం పితామహ వచః శ్రుత్వా సర్వే విబుధసత్తమాః కాలయోగం ప్రతీక్షంతః జగ్ముశ్చాపి యథాగతం. నిన్న అగస్త్య మహర్షి సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తాగేసి జీర్ణం చేసేసుకున్నారు అని, ఆ పైన నేను సముద్రంలోని నీటిని మొత్తాన్ని కూడా జీర్ణం చేసుకున్నా, మళ్ళీ సముద్రాన్ని నీళ్లతో నింపేటటువంటి ఉపాయాన్ని గురించి మీరు ఆలోచించుకోండి అని చెప్పారని, ఆ తరువాత దేవతలందరూ కూడా ఆయనకి నమస్కారం చేసి కాలకేయ వినాశనానికి ఎంతో సహకరించారు అని చెప్పి ఆయన్ని ప్రార్థించి, ఆ తరువాత బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు అందరూ కూడా అని చెప్పి చెప్పుకున్నాం. ఇక బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా మహాత్మా పితామహ ఈ సముద్రాన్ని మళ్ళీ నీళ్లతో నింపడం ఎట్లా అని చెప్పి ఆయన్ని అడిగారు. దానికి బ్రహ్మగారు ఏమని ఉపాయం చెప్పారో ఆ విషయాన్ని మొత్తాన్ని లోమశ మహర్షి ధర్మరాజుతో చెప్తూ ఉన్నాడు. అంటున్నారు లోమశుల వారు, తానువాచ సమేతాంస్తు బ్రహ్మాలోక పితామహ గచ్చధ్వం విబుధా సర్వే. దేవతందరూ వచ్చి తన దగ్గరికి అడిగేటప్పటికీ సముద్రాన్ని మళ్ళీ నీళ్లతో నింపడం ఎట్లా అని, అప్పుడు బ్రహ్మదేవుడు వాళ్ళందరితో అంటున్నాడు, దేవతల్లారా, కాలకేయ వినాశనం పూర్తయింది, మీరందరూ కూడా మీ మీ స్థానాలకు మళ్ళీ తిరిగి వెళ్ళిపోండి, మీ లోకాల్లో మీరు ప్రశాంతంగా ఉండండి. చాలా కాలం తరువాత సముద్రం మళ్ళీ నిండుతుంది. భగీరథుడు అనేటువంటి మహానుభావుడు తన యొక్క జ్ఞాతులని, తన ముందర ఉన్నటువంటి పితృ దేవతలని అందరినీ కూడా, తన వంశంలో పుట్టినటువంటి వారిని ఉద్ధరించడం కోసం అని ఒక ప్రయత్నం చేసి ఆ సముద్రాన్ని మళ్ళీ నీళ్లతోటి నింపుతాడు. అంతవరకు సముద్రం అలాగే శుష్కించి ఉంటుంది. ఆ భగీరథుడు మళ్ళీ నీళ్లతో నింపడం వల్ల పూర్వస్థితిని కూడా పొందుతుంది, ఏమీ చింతించవద్దు అని చెప్పారు ఆయన. అప్పుడు దేవతలందరూ కూడా పితామహ వచశ్రుత్వా సర్వే విబుధ సత్తమాహ, దేవతలందరూ మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుని మాటల్ని విని ఆనందపడి వారంతా తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు. దేవతలందరూ కూడా సుఖంగా ఉన్నారు. కాలకేయ వినాశనం జరగడం వల్ల భూమి కూడా చాలా సుభిక్షంగా ఉన్నది. భూలోకంలో ధర్మాభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇలా ఈ బ్రహ్మదేవుడు దేవతలందరినీ కూడా ఆశ్వాసం చేసి వారందరినీ కూడా తిరిగి లోకాలకి పంపించాడు ధర్మరాజా అని లోమశ మహర్షి చెప్తే, ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, యుధిష్ఠిర ఉవాచ కథం వై జ్ఞాతయో బ్రహ్మన్ కారణం చాత్ర కిం మునే కథం సముద్రః పూర్ణశ్చ భగీరథ ప్రతిశ్రయాత్ ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం విస్తరేణ తపోధన కథ్యమానం త్వయా విప్ర రాజ్ఞాంచరితముత్తమం. ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు, మహాత్మా లోమశ మహర్షి, సరి కాలకేయులు మరణించడం, అగస్త్యుల వారు సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా త్రాగి జీర్ణించుకోవడం, ఇప్పుడు సముద్రంలో చుక్క నీరు కూడా లేకపోవడం, ఇదంతా బాగున్నది. అయితే ఈ సముద్రాన్ని నింపడం కోసం అని చెప్పి భగీరథుడు ప్రయత్నం చేయడం ఏమిటి? అసలు భగీరథుని జ్ఞాతులు ఎవరు? వాళ్ళని ఉద్ధరించడం కోసం సముద్రాన్ని ఈయన నీళ్లతో నింపడం ఏమిటి? ఎందుకు భగీరథుడు ఆ ప్రయత్నం చేయవలసి వచ్చింది? అలాగే ఈ జ్ఞాతులు అసలు ఏ కారణంతో ఇబ్బంది పడి ఉన్నారు? ఎందుకు వాళ్ళు
కష్టాన్ని పొంది ఉన్నారు. వారిని ఉద్ధరించవలసి వచ్చిన అవకాశం ఎందుకు ఏర్పడింది? ఇక ఈ సముద్రం మొత్తం అంతా కూడా మళ్ళీ నీళ్లతో ఎలా నింపబడింది భగీరథుడి చేత? ఇదంతా కూడా నాకు సవిస్తరంగా తెలపవలసింది. మహాత్ములైనటువంటి రాజుల చరిత్ర నువ్వు వివరించి చెప్తూ ఉంటే ఆ చరిత్రను మొత్తాన్ని కూడా వినడానికి నేను చాలా కుతూహలంతో ఉన్నాను. నా గురించి చెప్పవలసింది అని చెప్పి ధర్మరాజు ప్రశ్నించాడు లోమశ మహర్షిని. ఈ లోపల వైశంపాయన మహర్షి చెప్తూ ఉన్నారు జనమేజయ మహారాజుతో, ఏవముక్తస్తు విప్రేంద్ర ధర్మరాజ్ఞా మహాత్మన కథయామాస మాహాత్మ్యం సగరస్య మహాత్మన. జనమేజయ మహారాజా, విన్నావు కదా ఇప్పటిదాకా అగస్త్య మహర్షి యొక్క వృత్తాంతాన్ని మళ్ళీ వినాలనుకుంటున్నాను నేను పూర్ణంగా అని చెప్పి ధర్మరాజు అడిగితే లోమశ మహర్షి చెప్పడం ప్రారంభించారు. ఏదో వృత్రాసురుడు కాలకేయులు వృత్రాసురుణ్ణి చంపడానికి వజ్రాయుధాన్ని ఇంద్రుడికి ఇవ్వడం, ఆ వజ్రాయుధంతో ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించడం, ఈ కాలకేయులందరూ వెళ్ళి సముద్ర గర్భంలో ఉండడం, ఆ సముద్రంలో లోపల ఎక్కడో ఉన్నటువంటి కాలకేయుల్ని చంపడం అనేటటువంటిది సాధ్యం కాదు కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తీసేయాలి అని చెప్పి భావించడం, దానికి అగస్త్య మహర్షి వారిని దేవతందరూ వెళ్ళి ప్రార్థించడం, అగస్త్య మహర్షి లోక ప్రయోజనం కోసం నేను ఈ పని చేస్తాను అని చెప్పి వచ్చి సముద్రంలో ఉన్నటువంటి నీటిని మొత్తాన్ని కూడా తన యొక్క తపశ్శక్తి చేత యోగశక్తి చేత త్రాగేసేయడం, ఆ పైన కాలకేయులు బయటపడ్డం, దేవతలు వారి మీద విజృంభించి వారిని సంహరించడం. మరి ఇప్పుడు సముద్రంలో మళ్ళీ నీళ్లు కావాలి కదా అంటే నేను త్రాగిన నీళ్ళంతా నేను జీర్ణం చేసేసుకున్నాను, అది నిండడానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేసుకోండి అని అగస్త్య మహర్షి చెప్పడం ఇంతవరకు జరిగింది కదా. ఇక ఆ తరువాత దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్తే ఇగో భగీరథుడు మళ్ళీ నీళ్ళని తెప్పిస్తాడు, సముద్రం మళ్ళీ నీటితో నిండుతుంది అని చెప్పి బ్రహ్మగారు దేవతలకి చెప్పడం, ఆ మాటని విన్నటువంటి ధర్మరాజు మళ్ళీ లోమశ మహర్షిని, మహాత్మా భగీరథుడు ఎందుకు ఈ ప్రయత్నం చేయవలసి వచ్చింది అని చెప్పి అడగడం ఇదంతా అయిందయ్యా. ఇప్పుడు భగీరథుడు ఈ ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాలి అనంటే భగీరథుడు దగ్గర నుంచి మొదలుపెట్టి చెప్తే సరిపోదు. భగీరథుడి కంటే ముందర ఉన్నటువంటి కొంతమంది మహర్షుల గురించి, మహానుభావుల గురించి, రాజుల గురించి చెప్పాలి. అందులో భాగంగా సగర మహారాజు అనేటటువంటి మహాత్ముడు ఉన్నాడు. ఆ సగరుడు ఎటువంటి వాడో, ఏం చేశాడో, ఆ సగరుని పుత్రులు ఎవరో, ఆ పుత్రులు ఏమయ్యారో, ఆ సగరుని పుత్రుల్లో ఒక పుత్రుడు తన యొక్క వంశాన్ని ఎలా ఉద్ధరించాడో, ఆ పుత్రుడి పుత్రుడి పుత్రుడు అయినటువంటి భగీరథుడు ఏ విధంగా మళ్ళీ సముద్రాన్ని పూరణం చేశాడో ఇవన్నీ కూడా లోమశ మహర్షి మళ్ళీ వివరించి చెప్తూ ఉన్నారయ్యా. సావధాన చిత్తుడువై విను, నేను అదంతా వివరంగా నీకు చెప్తాను అని వైశంపాయన మహర్షి మళ్ళీ ధర్మరాజు అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని ఏ విధంగా లోమశ మహర్షి చెప్పారో వివరించి చెప్తూ ఉన్నాడు. లోమశ ఉవాచ ఇక్ష్వాకూణాంకులే జాతః సగరో నామ పార్థివః రూపసత్వబలోపేతః సచాపుత్రః ప్రతాపవాన్ సహ యాన్ సముత్సాద్య తాళజంఘాంశ్చ భారత వశే చ కృత్వా రాజన్యాన్ స్వరాజ్యమన్వశాసత తస్య భార్యేత్వభవతాం రూపయౌవనదర్పితే వైదర్భీ భరతశ్రేష్ఠ శైబ్యా చ భరతర్షభ. లోమశ మహర్షి అంటూ ఉన్నారు, ధర్మరాజా, ఇక్ష్వాకు వంశంలో సగరుడు అనేటువంటి పేరు కలిగిన మహారాజు పుట్టాడయ్యా. మహానుభావుడు, అద్భుతమైనటువంటి రూపం కలిగినవాడు, ఎంతో బలం కలిగినవాడు, అలాగే ప్రతాపవంతుడు, అందరినీ కూడా జయించి రాజ్యాన్ని
సుస్థిరం చేసుకున్నటువంటి వాడు సామాన్యుడు కాదు. అయితే ఆ సగరుడికి పుత్ర సంతతి లేదయ్యా. ఎన్నో పూజలు చేశాడు, వ్రతాలు చేశాడు, సంతానం కలగలేదు. ఈ సగరుడు హైహయ వంశంలో పుట్టినటువంటి వారిని, అలాగే తాళజంఘ వంశస్థులని అందరినీ కూడా ఆనాటి కాలంలో చాలా గొప్ప పరాక్రమంతో వెలుగొందేటువంటి వారు అని చెప్పబడేటువంటి వారిని ఓడించి తన రాజ్యాన్ని నిష్కంటకంగా పరిపాలించడం ఆరంభం చేశాడు. అయితే ఈ సగరుడు పుత్ర సంతతి లేకపోవడం వలన చింతిస్తూ ఉండేవాడు. ఈ సగరుడికి 2 భార్యలు. తస్య భార్యే త్వభవతాం రూపయౌవన దర్పితే. అత్యంత సౌందర్యంతో ఎంతో చక్కగా తన భార్యలిద్దరూ కూడా ఉంటూ ఉండేవారు. మొదటి భార్య పేరు వైదర్భి, రెండవ భార్య పేరు శైబ్య. ఇలా వైదర్భి, శైబ్య అనే 2 భార్యలతోటి ఆయన కాలాన్ని గడుపుతూ ఉన్నాడు. ఇక పుత్ర సంతతి కావాలి, ఆ పుత్ర సంతానం కలిగితే ఆ పైన రాజ్యం అనేది చక్కగా పరిపాలించబడుతుంది అని ఆయన సంతానం కలగడం కోసమని చెప్పి ఓ ప్రయత్నాన్ని చేశాడు. అంటూ ఆయన ఏ ప్రయత్నం చేశారో చెప్తున్నారు. సపుత్రకామో నృపతి తస్య తే స్మ మహత్తపః పత్నీభ్యాం సహ రాజేంద్ర కైలాసంగిరిమాశ్రితః సతప్యమానః సుమహత్ తపోయోగ సమన్వితః ఆససాద మహాత్మానం త్రియక్షం త్రిపురవన్ అర్ణవం శంకరం భవమీశానం శూలపాణిం పినాకినం త్రయంబకం శివముగ్రేశం బహురూపం ఉమాపతిం. ఈ సగరుడు సంతానం కోసమని తన భార్యలిద్దరినీ కూడా వెంటబెట్టుకుని కైలాస పర్వతాన్ని ఆశ్రయించాడయ్యా. అక్కడికి వెళ్ళాడు, కూర్చున్నాడు. చాలా గొప్పదైనటువంటి తపస్సు చేశాడు. యోగశాస్త్రాన్ని అనుసరించి ఈ సగరుడు తపస్సుని గొప్పగా చేసిన తరువాత ఆ సగరుణ్ణి అనుగ్రహించడం కోసమని భవానీపతి అయిన నీలకంఠుడు ప్రత్యక్షమయ్యాడయ్యా. ఆ మహానుభావుడు పరమేశ్వరుణ్ణి చూచి నమస్కారం చేశాడు. ఆ పైన సతం దృష్ట్వైవ వరదం పత్నీభ్యాం సహితో నృపః ప్రణిపత్య మహాబాహు పుత్రార్థే సమయాచత తం ప్రీతిమాన్ హరః ప్రాహ సభార్యన్ నృపసత్తమం యస్మిన్ వృతో ముహూర్తేహం త్వయేహ నృపతే వరం షష్టిః పుత్రసహస్రాణి శూరాః పరమదర్పితాః ఏకస్యాం సంభవిష్యంతి పత్న్యాం నరవరోత్తమ తే చైవ సర్వే సహితాః క్షయం యాస్యంతి పార్థివ ఏకః వంశధరః శూరః ఏకస్యాం సంభవిష్యతి. శివుణ్ణి చూచిన మీదట సగరుడు ఎంతో భక్తి ప్రపత్తులతోటి ఉమాపతే నీలకంఠ శంభో మహాదేవ, సంతానం లేదయ్యా నాకు, కావున నాకు సంతానం కలిగేట్టు వరం ఇవ్వు, నన్ను అనుగ్రహించు, వంశాభివృద్ధి జరిగేట్టుగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థించేటప్పటికీ పరమేశ్వరుడు ప్రీతి చెంది ఆ సగరుడికి వరాన్ని అనుగ్రహించాడు. అయితే పరమేశ్వరుడు వరం ఇచ్చేటప్పుడు అన్నాడు, సగరా, నువ్వు ఈ సమయంలో నన్ను వరం అడిగావు, ఈ ముహూర్తంలో అడిగావు కాబట్టి నేను నీకు వరం ఇస్తున్నాను. అయితే నేను ఇచ్చేటటువంటి వరం యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది. నీకు 2 భార్యలు కదా, ఒక భార్య యందు 60,000 మంది పుత్రులు పుడతారు. అయితే వారంతా కూడా ఒక్కసారే నాశనం అయిపోతారు, మరణిస్తారు. ఇక రెండవ భార్య ఉన్నది కదా నీకు,
ఆమె యందు ఒకడు పుడతాడు. ఏకః వంశధరః శూరః ఏకస్యాం సంభవిష్యతి. ఆ ఒక్కడు ఎవడైతే ఉన్నాడో అతనే మీ వంశాన్ని వృద్ధి చేసేటటువంటి వాడు. ఈ 60,000 మంది నీకు పుట్టేటటువంటి కొడుకుల వల్ల నీకు వంశవృద్ధి జరగదు. ఒక్కడి వల్ల నీ వంశమంతా నిలబడుతుంది. అందరూ కూడా ఉత్తమ గతిని పొందుతారయ్యా. నువ్వు అడిగిన సమయం బట్టి నీకు ఇచ్చేటటువంటి వరం చివరికి ఈ విధంగా పరిణమిస్తుంది. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. నువ్వు అడిగినట్టుగా వంశవృద్ధి కూడా జరుగుతుంది అని అనుగ్రహించారు. ఆ పైన ఏవముక్త్వాతు తం రుద్రః తత్రైవాంతరధీయత సచాపి సగరో రాజా జగామస్వం నివేశనం పత్నీభ్యాం సహితస్తత్ర సోతిహృష్టమనస్తదా తస్య తే మనుజశ్రేష్ఠ భార్యే కమలలోచనే వైదర్భీ చైవ శైబ్యా చ గర్భిణ్యౌ సంబభూవతుః తతః కాలేన వైదర్భీ గర్భాలాభుం యజాయత శైబ్యా చ శుశువే పుత్రం కుమారం దేవరూపిణం తదా లాభం సముత్స్రష్టుం మనశ్చక్రే సపార్థివః. పరమేశ్వర అనుగ్రహం సంప్రాప్తించింది. ఆ పరమేశ్వరుణ్ణి ఈయన ఉత్తమమైనటువంటి స్తోత్రాలతోటి ప్రార్థించాడు. ఆయన అనుగ్రహించి అక్కడే అంతర్ధానమయ్యాడు. భార్యనిద్దరినీ వెంటబెట్టుకుని రాజ్యానికి వచ్చాడు సగరుడు. కాలం గడుస్తూ ఉన్నది. ఆనందపడుతూ ఉన్నాడు. పరమేశ్వర అనుగ్రహ ప్రాప్తి కలిగింది, వంశాభివృద్ధి అవుతోంది అని చెప్పి అనుకున్నాడు. కొన్ని రోజులకి ఇద్దరు భార్యలు కూడా గర్భాన్ని ధరించారు. ఇటు వైదర్భి అటు శైబ్య ఇద్దరికీ కూడా గర్భం వచ్చింది. కాలం గడుస్తూ ఉన్నది. కొంతకాలానికి వైదర్భి ఒక సొరకాయ లాంటి దాన్ని ప్రసవించింది. సొరకాయనే. ఆ సొరకాయని ప్రసవించేటప్పటికి చూచాడు సగరుడు. ఏమిటి సొరకాయ పుట్టిందేమిటి, ఇదెలా అని దాన్ని తీసి విసిరేద్దాం అని చెప్పి అనుకున్నాడు. అదే సమయానికి శైబ్య కూడా ఓ పిల్లవాడిని గడింది. అతను కూడా తదా లాభం శైబ్యా చ సుషువే పుత్రం కుమారం దేవరూపిణం. దేవరూపంతో ప్రకాశించేటటువంటి ఒక పుత్రుణ్ణి శైబ్య కనింది. ఇక ఈమెకి ఈ విధంగా సొరకాయ పుట్టడంతో చాలా బాధపడి చివరికి వైదర్భికి పుట్టినటువంటి ఆ సొరకాయని విసిరేద్దాం అంటూ ప్రయత్నం ఆరంభించే సమయానికి అథాంతరిక్షాచ్చుశ్రావ వాచం గంభీర నిస్వనాం రాజన్ మా సాహసంకార్షీ పుత్రాన్న త్యక్తుమర్హసి అలాభుమధ్యాన్నిష్కృష్య బీజం యత్నేన గోప్యతాం సోపస్వేదేషు పాత్రేషు ఘృతపూర్ణేషు భాగశః తతః పుత్రసహస్రాణి షష్ఠిం ప్రాప్స్యసి పార్థివ మహాదేవేన తిష్టంతే పుత్రజన్మనరాధిప అనేన క్రమయోగేన మాతే బుద్ధిరతోన్యథా. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత తీర్థయాత్రాపర్వణి లోమశతీర్థయాత్రాయాం సగర సంతతి కథనే షణధికశతమోధ్యాయః. అథాంతరిక్షాచ్చుశ్రావ. ఈయన ఆ సొరకాయని విసిరేద్దాం అని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలో అంతరిక్షం నుంచి గంభీరమైన ధ్వని ఆకాశవాణి వినిపించిందట. సగరా, ఆగవయ్యా, సాహసం చెయ్యవద్దు, పుత్రులని ఎప్పుడూ కూడా అట్లా వదులుకోకూడదు. ఈ సొరకాయ గింజలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసి జాగ్రత్తగా ఒక నెయ్యి పోసినటువంటి ఒక్కొక్క గిన్నెలో కూడా ఒక్కొక్క గింజ వేసిపెట్టు. ఇలా వేడిగా ఉండేటటువంటి నేతి పాత్రలో, అంటే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఈ రోజుల్లో మనం ఏదో చాలా అద్భుతం అనుకునేవాళ్ళం 30 ఏళ్ల క్రితం. ఈనాడు సర్వసాధారణమైంది. ఆనాడు కూడా ఈ విధానం ఉండేది. వేడి నేతి పాత్రలలో అని చెప్తూ ఉన్నారు. చూడండి, వేడిగా ఉండేటటువంటి నెయ్యి గిన్నెలలో ఈ గింజలు వేసి పెడితే కొన్ని రోజులకి నీకు సంతానం అనేటటువంటిది, పుత్రులు అనేటువంటి వారు పుడతారు.
ఒక్కొక్క గింజని కూడా ఒక్కొక్క పాత్రలో పెట్టు. అట్లా వేరువేరుగా జాగ్రత్తగా వాటిని పెట్టి రక్షిస్తూ ఉండు. పరమేశ్వరుడు నీకు వరం ఇచ్చాడు, 60,000 మంది పుత్రులు పుడతారు అని. ఇగో ఈ గింజలను తీసి నువ్వు ఇలా జాగ్రత్త చేసినట్లయితే 60,000 మంది పుత్రుల్ని కూడా నీకు అనుగ్రహిస్తాడు పరమేశ్వరుడు. కావున నువ్వు ఇంకొక విధానంగా ఆలోచించి వీటిని బయటపడేసి అనవసరంగా పరమేశ్వరుడు ఇచ్చినటువంటి వరాన్ని వృధా చేసుకోవద్దు, రక్షిస్తూ ఉండు, పుత్ర సంతతి కలుగుతుంది నీకు అని చెప్పి వారు ఆ ఆకాశవాణి చెప్పింది. సగరుడు కూడా జాగ్రత్తగా విన్నాడు, వాటిని తీసి జాగ్రత్త పరిచేటటువంటి ప్రయత్నంలో ఉన్నాడు. ఆ 60,000 మంది ఎలా సంతానం కలిగారో, వారు ఏ పని చేశారో, ఏ పని చేయడం వల్ల వారు ఈ విధంగా ఇబ్బంది పడ్డారో, ఆ తరువాత భగీరథుడు అనేటువంటి వాడు ఎట్లా పుట్టాడో, ఆయన ఈ గంగని భూమికి తీసుకువచ్చి ఎండిపోయినటువంటి సముద్రాన్ని ఎట్లా నింపి ఉన్నాడో, ఈ సగరుడికి భగీరథుడికి సంబంధం ఏమిటో మనం పై కథాశ్రవణంలో శ్రద్ధగా విందాం. ఈనాటి శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. అలాగే 1-2 సార్లు గంగా గంగా అనేటటువంటి మాట విన్నాం. గంగా గంగేదియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్య విష్ణులోకం ప్రయచ్చతి అని చెప్తోంది ధర్మశాస్త్రం. ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా భక్తి శ్రద్ధలతో గంగా గంగా అని చెప్పి మనం స్మరించినట్లయితే ఆ గంగా నది యందు స్నానం చేసినటువంటి పుణ్యం వస్తుంది. అంత పవిత్రమైనటువంటిది గంగా అని చెప్పి చెప్పడం జరిగింది. కావున అటువంటి పుణ్య భాక్కులం మనందరం కూడా కావాలి అని చెప్పి పరమాత్మని ప్రార్థిద్దాం, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. అథ షడధికశతతమోऽధ్యాయः शतमोऽध्यायः लोमस उवाच लोमस उवाच तानुवाच तानुवाच समेतांस्तु समेतांस्तु ब्रह्मा ब्रह्मा लोकपितामहः लोकपितामहः गच्छध्वम् दक्षध्वं विबुधाः सर्वे विबुधा सर्वे यथा कामम् यदा कामं यथेप्सितम् यथेप्सितं महता महता कालयोगेन कालयोगेन प्रकृतिम् प्रकृतिं यास्यतेर्नवः यास्यते नवः ज्ञातींश्च ज्ञातीश्च कारणं कृत्वा कारणं कृत्वा महाराजो महाराजो भगीरथः भगीरथः पूरयिष्यति पूरयिष्यति तोयौघैः तोयोगैः समुद्रम् समुद्रं निधिमम्भसाम् विधिं बसवा पितामहवचः श्रुत्वा पितामहः च श्रुत्वा सर्वे सर्वे विबुधसत्तमाः विबुधसत्तमः कालयोगम् कालयोगं प्रतीक्षन्तः प्रतीक्षन्तः जग्मुश्चापि जग्मुश्चापि यथागतम् यथा गतं युधिष्ठिर उवाच युधिष्ठिर उवाच कथं वै कथं वै ज्ञातयो ज्ञातयो ब्रह्मन् ब्रह्मन् कारणं कारणं चात्र किं मुने चात्र किं मुने कथं कथं समुद्रः पूर्णश्च समुद्रपूर्णस्य भगीरथपरिश्रयात् भगीरथपरिश्रयात् एतदिच्छाम्यहं श्रोतुम् एतविच्छामहं श्रोतुं
विस्तरेण तपोधना विस्तरेण तपोधनः कथ्यमानम् गत्यमानं त्वया विप्रा त्वया विप्रा राज्ञाम् राज्ञा चरितमुत्तमम् चरितमुत्तमम् वैशम्पायन उवाच वैशम्पायन उवाच एवमुक्तस्तु एवमुक्तस्तु विप्रेन्द्रः विप्रेन्द्रः धर्मराज्ञा धर्मराज्ञा महात्मना महात्मना कथयामास कथयामास माहात्म्यम् माहात्म्यं सगरस्य सगरस्य महात्मनः महात्मनः लोमश उवाच लोमस उवाच इक्ष्वाकूणाम् इक्ष्वाकूणं कुले जातः कुले जातः सगरो नाम सगरो नाम पार्थिवः पार्थिवः रूपसत्त्व रूपसत्त्व बलोपेतः बलोपेतः स च पुत्रः स च पुत्रः प्रतापवान् प्रतापवान् सहैहयान् सहैहयान् समुत्साद्य समुत्साद्य कालजङ्घांश्च कालजन्धांश्च भारत भारतः वशे च कृत्वा वशे च कृत्वा राजन्यान् राजन्यान् स्वराज्यम् स्वराज्यम् अन्वशासत अन्वशासत तस्य भार्ये तस्य धार्ये त्वभवताम् त्वभवताम् रूपयौवन रूपयौवन दर्पिते दर्विते वैदर्भी वैदर्भी भरतश्रेष्ठ भरतश्रेष्ठ शैब्या च शैव्या च भरतर्षभा भरतर्षभा सपुत्रकामो समुद्रकामो नृपतिः द्रुपतिः तप्यते स्म तप्यते स्म महत्तपः महत्ततः पत्नीभ्याम् पत्नीभ्यः सह राजेन्द्र सह राजेन्द्र कैलासम् कैलासं गिरिमाश्रितः गिरिमाश्रितः सतप्यमानः सतभ्यमानः सुमहत् सुमहत् तपोयोग तपोयोग समन्वितः समन्वितः आससाद वाससाद महात्मानम् महात्मानं त्र्यक्षम् त्र्यक्षं त्रिपुरमर्दनम् त्रिपुरमर्दनं शङ्करम् शङ्करं भवमीशानम् भवमेशानं शूलपाणि शूलपाणि पिनाकिनम् पिनाहिनं त्र्यम्बकम् त्र्यम्बकं शिवमुग्रेशम् शिवमुग्रेशं बहुरूपम् बहुरूपम् उमापतिम् उमापतिं सतं दृष्ट्वैव सतं दृष्ट्वैव वरदम् वरदं पत्नीभ्याम् पत्नीभ्यः सहितो नृपः सहितो नृपः प्रणिपत्य
प्रणिमत्य महाबाहुः महाबाहुः पुत्रार्थे पुत्रार्थे समयाचत समयाचत तं प्रीतिमान् तं प्रीतिमान् हरः प्राह हरप्राह सभार्यम् सहार्यम् नृपसत्तमम् नृपसत्तमम् यस्मिन् वृतो यस्मिन् वृतो मुहूर्तेऽहम् मुहूर्तेऽहं त्वयेह त्वयेह नृपते वरम् नृपते वरम् षष्टिः षष्टिः पुत्रसहस्राणि पुत्रसहस्राणि शूराः शूराः परमदर्पिताः परमदर्पिताः एकस्याम् एकस्याः सम्भविष्यन्ति सम्भविष्यन्ति पत्न्याम् पत्न्यां नरवरोत्तमा नरवरोत्तमा ते चैव सर्वे ये चैव सर्वे सहिताः सहिताः क्षयम् क्षयं यास्यन्ति यास्यन्ति पार्थिवा पार्थिवः एको वंशधरः एको वंशधरः शूरः शूरः एकस्याम् एकस्यां सम्भविष्यति सम्भविष्यति एवमुक्त्वा तु एकमुत्वा तु तं रुद्रः तं रुद्रः तत्रैवान्तरधीयत तत्रैवाधनधीयताः स चापि स चाभि सगरो राजा सगरो राजा जगाम जगाम स्वं निवेशनम् स्वं विवेशनं पत्नीभ्याम् पत्नीभ्यः सहितस्तत्र सहितशस्त्र सोतिहृष्टम् ज्योतिहृष्टम् अनास्तदा अनास्तदः तस्य ते तस्य ते मनुजश्रेष्ठ मनुजश्रेष्ठ भार्ये धान्ये कमललोचने कमललोचने वैदर्भी वैदर्भी चैव शैव्या च चैव शेषभ्य गर्भिण्यौ गर्भिण्यौ सम्बभूवतुः सम्बभूवधुः ततः कालेन ततः कालेन वैदर्भी वैदर्भी गर्भालाम्बुम् गर्भायाम्बुं व्यजायत यथा यथा शैव्या च शैर्या च सुषुवे पुत्रम् सुसुवे पुत्रं कुमारम् कुमारं देवरूपिणम् देवरूपिणं तदा लाम्बुम् तदायाम्बुं समुत्स्रष्टुम् समुस्रष्टुं मनश्चक्रे मनश्चक्रे सपार्थिवः सपार्दिनः अथान्तरिक्षात् अतान्तरिक्षात् शुश्राव शुश्रावा वाचम् वाचं गम्भीर गम्भीर निस्वनाम् विस्मना राजन्
राजन् मासाहसं मासाहसं कार्षीः कार्षीः पुत्रान् पुत्रान् न त्यक्तुमर्हसि न त्यक्तुमर्हसि अलाम्बुमध्यात् अलाम्बुमध्यात् निष्कृष्य निष्कृष्य बीजं बीजं यत्नेन यत्नेन गोप्यताम् गोप्ययाम् सोपस्वेदेषु सोपस्वेयेषु पात्रेषु पात्रेषु घृतपूर्णेषु कृतपूर्णेषु भागशः भारतः ततः पुत्रसहस्राणि ततः पुत्रसहस्राणि षष्टिं षष्टिं प्राप्स्यसि पार्थिवा प्राप्स्यसि पार्थिवा महादेवेन महादेवेन तिष्ठन्ते तिष्ठन्ते पुत्रजन्म पुत्रजन्म नराधिपा नराधिपः अनेन अनेन क्रमयोगेन तव योगेन माते बुद्धिः माते बुद्धिः अतोऽन्यथा अतोऽन्यथा इति श्रीमन्महाभारते इति श्रीमन्महाभारते वनपर्वणि वनपर्वणि षडधिका शतधिता शततमोऽध्यायः शततमोऽध्यायः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాయటి కళాకారులతో కలిసి చేసుకుందాం. శ్రీవారికి అత్యంత ఇష్టమైన నామం గోవిందనామం. గోవింద గోవింద అన్న మరుక్షణం స్వామి మనల్ని అనుగ్రహిస్తారు, ఎంతో సంతోషపడతారు. మన యొక్క ఆధులని వ్యాధులని పోగొడతారు. స్వామివారిని సర్వథా గోవిందనామంతో కీర్తించే భాగ్యం ఇమ్మని కోరుకుంటూ మనం చక్కగా పారాయణ చేసుకుందాం. గోవిందనామ సంకీర్తనం అనేటటువంటిది మనల్ని సర్వథా రక్షిస్తుంది అనే విశ్వాసంతో స్వామివారిని ఈనాడు మనందరం కీర్తిద్దాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షిసం శ్రితచేతనమందారం శ్రీనివాస మహం భజే శ్రీనివాస మహం భజే శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణి నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద చార్గ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాల గ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యవతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోకుల నందన ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోకుల నందన గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమాప్రార్థనాదులు చేసుకుని శ్రీవారి అనుగ్రహాన్ని పొంది మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. చక్కగా మహాభారత శ్రవణ ఫలాన్ని స్వామివారి పాదారవిందములు ధారపోసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో వెంకటేశాయ.
నమో